శ్రీ మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఎవరు ప్రసాదించారు? ముల్లోకాల్లో అసురుల ఆధిపత్యం పెరిగిపోయింది. దేవతలందరూ తమని రాక్షసుల బారి నుంచి తప్పించమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించటానికి ఒక మహాశక్తివంతమైన ఆయుధం కోసం విశ్వమంతా వెతికాడు. ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహాశివుడికి 1008 తామర పుష్పాలను సమర్పించాలని మొక్కుకుంటాడు. విష్ణువు తామర పువ్వులను వెతుకుతూ వెళతాడు. ప్రపంచం మొత్తం వెతికితే కేవలం 1007 తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఒక తామర పుష్పం తక్కువ అవుతుంది. తాను తెచ్చిన ఆ పుష్పాలన్నింటినీ విష్ణువు శివునికి సమర్పిస్తాడు. అప్పుడు మహాశివుడు ఒక చిన్న చిరునవ్వు చిందిస్తాడు. ఎందుకంటే ఒక పుష్పం తక్కువగా ఉంది కాబట్టి. అప్పుడు విష్ణువు, నన్ను కమలనైనా అంటారు శివ, అంటే నా కళ్ళు తామర పూలంత అందమైనవి కాబట్టి నా కుడి కంటిని నీకు సమర్పిస్తాను అని తన కళ్ళను శివునికి సమర్పిస్తాడు. తనపై ఉన్న భక్తికి ప్రేమకి పరమశివుడు చలించిపోయి ఆ 1008 పుష్పాల్లో తాను దాచి ఉంచిన ఒక పుష్పాన్ని సుదర్శన చక్రంగా మార్చి శ్రీ మహావిష్ణువుకు ప్రసాదిస్తాడు.